రైట్ టీడీపీ రాష్ట్ర నాయకులు శరత్ చౌదరి గారు మనతో మాట్లాడారు. నమస్తే శరత్ గారు. రైట్ మాట్లాడదాం శరత్ గారు. వెంకటేశ్వర రెడ్డి గారు చాలా ప్రశ్నలు మీకు సంధించారు. అసలు నేరస్తులు ఎవరు ఏంటి ఇంకా అసలు నిరూపించారు. ఓకే, ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా? వాళ్ళని చూపించండి ఎవరు చేశారు ఏంటి. అండ్ ఇన్ని రోజులు ఎప్పుడో జరిగింది అయితే ఇన్ని రోజుల తర్వాత ఎందుకు తీసుకొస్తున్నారు? సో ఇది అందరూ అడిగే ప్రశ్న. సో అందరిలో మెదిలే ప్రశ్న ఏంటంటే ఎప్పుడో జరిగింది, జూలై 23న వచ్చింది, మరి అప్పటి నుంచి ఎందుకు ఇంత లేట్ చేశారు మీరు? ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది మీకు? ముందుగా స్వాతంత్ర టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, తోటి ప్యానల్ సభ్యులకి, రఘురామ్ గారికి, సైదా గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం. ఏదైతే లడ్డు గురించి ఎంతోమంది మనోభావాలు దెబ్బతీసిన విషయం ఇది. సో ఇక్కడ మనకి జూలై 23వ తారీఖే రిపోర్ట్ వచ్చింది. జూలై 17వ తారీఖు శాంపిల్ అనేది పంపించడం జరిగింది. ఆ రోజు వచ్చి అయినా ఇన్ని రోజులు ఎందుకు మనం హోల్డ్ చేసాము అని అన్నదానికి మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దాంట్లో. వచ్చిన వెంటనే దాంట్లో ఉన్న వాస్తవాలు అవాస్తవాలు ఏంటని తెలుసుకోవటంలోనే అడ్మినిస్ట్రేషన్ కానీ ఇంకోటి కానీ ఉంటుందండి. ఫస్ట్ ఇది నిజమైన వార్తేనా లేదా ఇందులో మనం ఇంకా క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏమన్నా ఉందా అని అనేది ఒకసారి చూసుకోవాలి. రెండోది ఏంటంటే ఇది అదేదో తెలంగాణ లేక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రేక్షకులకు సంబంధించింది ఒకటి కాదు, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించింది. ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఎవరైతే ఉన్నారో ఆయన భక్తులు దేశ విదేశాల్లో ఉన్నారు. అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తారు. లడ్డూని మహాప్రసాదంలాగా భావించి తీర్థయాత్రకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఒక లడ్డు ప్రసాదం అందరికీ పంచుతూ ఉంటారు. దాన్ని కూడా ఎంతో పవిత్రంగా చూసుకుంటారు అన్నమాట. అలాంటిది ఆ ఇష్యూ తెలియటంతో ముందు దాన్ని ఎలా సంప్రోక్షణ చేయాలి ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితి ఇమీడియట్గా గుండి షట్ డౌన్ చేసేసి అంత పెద్ద కరోనా టైంలోనే మనం ఒక 3 రోజులు క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత ఆ దిద్దుబాటు చర్యలు ఏంటి అనేది తెలుసుకొని ముందు అవన్నీ ఆచరించి ఎక్కడ టెండర్స్లో లోపాలు ఉన్నాయా, ఎవరి దగ్గర నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిందని అనేది మొత్తం ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. చేయకుండా డైరెక్ట్గా ఇప్పుడు రిపోర్ట్ ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజే బయటికి చెప్పేసేస్తే ఆ రోజు జనాలందరూ ఒక ప్యానిక్ మోడ్లోకి వెళ్తారు. అలా వెళ్ళటం అనేది కరెక్ట్ ఇది కాదు కదా. ఇవాళ మనం వెళ్ళొచ్చా, ఇప్పుడు ఈరోజు చెప్పేసేసి ఇక్కడ గుడిలో ఇది జరుగుతుందని మాకు తెలిసింది, ఒక 10 రోజులు గుడి మూసేస్తున్నాము, మొత్తం అంతా సంప్రోక్షణ చేయాలి, ఆ 10 రోజులు మీరు రావద్దు, ఈలోపు మేము టెండర్స్ పిలుచుకోవాలి, కొత్త వాళ్ళని తీసుకొని రావాలి. ఇప్పుడు అక్కడ 48 ఇంగ్రీడియంట్స్ వాడతారు. తిరుపతి మొత్తం మీద అన్నప్రసాదాలకు కావచ్చు లేక లడ్డూ ప్రసాదానికి కావచ్చు 48 వివిధ రకాలమైన ఇంగ్రీడియంట్స్ వాడతారు. వీటన్నిటిని మళ్ళీ మేము పిలుచుకోవాలి అని చెప్తే జనాల్లో ఏ విధంగా వెళ్ళిపోతారు? అందరూ ఒక ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఏదో జరిగింది, ఎంతో పెద్ద ఇదైతే తప్ప మనకి ఇంత 1 వీక్ లేక ఇంకోటి బ్రేక్ అనేది ఉండదు అనే సిచ్యువేషన్లోకి వెళ్లకుండా ఉండటం కోసం ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనేది అనాలిసిస్ చేసుకొని వాటన్నిటిని ఎలా దిద్దుకోవాలి అనేది చూసుకొని మొత్తం అంతా దాన్ని ఏమంటారు, అధికారులు కావచ్చు, అక్కడ ఈఓ కావచ్చు, టీటీడీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మొత్తం పాత టెండర్స్ అందరినీ క్యాన్సిల్ చేసేసుకొని వాళ్ళ ట్యాంకర్స్ని రివర్ట్ వెనక్కి పంపించేసి మళ్ళీ నందిని గీ ఏదైతే ఉందో వాళ్ళని దగ్గర 50 సంవత్సరాల నుంచి టీడీటీకి వారు మాత్రమే ఆవు నెయ్యిని ఇస్తున్నారు. ఇక్కడ విస్తుపోయే విషయాలు కొన్ని మనకు తెలిసినాయి ఈ ఎంక్వైరీలో కూడా. వీళ్ళు తక్కువ ధరకి 320 రూపాయలకి మామూలుగా మనం ఇక్కడ ఏదైనా షాప్లోకి వెళ్ళినా కూడా మామూలు బఫెలో గీనే దగ్గర 600-700 ఉంటుందండి. అలాంటిది ఆవు నెయ్యి 1400-1600 ఉన్నదాన్ని 320కి కోట్ చేసి ఇచ్చారు అని అన్నప్పుడే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏదో జరుగుతుందని అన్న విషయం తెలియాలి. అది తెలుసుకున్నారు కాబట్టే వాళ్ళు ల్యాబ్ టెస్టింగ్కి పంపించారు ఫస్ట్. అక్కడ యాక్చువల్గా మనకి